బీచ్ లోన రౌండ్ కొట్టి రోజు రోజు మోజు చేసుకో. లిస్ట్ చేసి చూడు ఫస్ట్ క్లాస్ చూడు, లిస్ట్ చేసి చూడు ఫస్ట్ క్లాస్ చూడు. జస్ట్ ఒక్కసారి చేరు సుక్కు సుక్కు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రిమ్మ. ఆదోరా పీవో జరా, ఆదోరా పీవో జరా. ఓడియా నో ఫియర్, సుక్కు సుక్కు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రిమ్మ. మతులు తప్పు బాబులకు, గతులు తప్పు జోగులకు మరమ్మత్తు జరుగునిక్కడ. మతులు తప్పు బాబులకు, గతులు తప్పు జోగులకు మరమ్మత్తు జరుగునిక్కడ. లవ్ చేసి చూడు, లక్ వేచి చూడు, లవ్ చేసి చూడు, లక్ వేచి చూడు. చిక్కులన్నీ తీరునిక్కడ. సుక్కు సుక్కు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రిమ్మ. ఆదోరా పీవో జరా, ఆదోరా పీవో జరా. ఓడియా నో ఫియర్. మంజులా, ఏమమ్మా అలా ఉన్నావు? ఏం లేదండి, ఒక నెలలో ఉద్యోగం తీసేస్తానని నోటీస్ ఇచ్చాను. అదేమిటమ్మా, మీ ప్రొపరైటర్ చాలా మంచివాడు, నువ్వంటే ఇష్టం అనే దానివిగా. అవునండి, కానీ ఆయనలో ఏదో మార్పు వచ్చింది. అలాగా, వస్తానండి. డాక్టర్, ఏం జరిగింది? నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. సాయంత్రం నేను క్లబ్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే. వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. వచ్చి చూస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, పల్స్ కూడా కొంచెం వీక్గా ఉంది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా వెళ్ళి చెప్పండి. ఏమిటి నాన్న, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నా ఆరోగ్యం సంగతి నీకు తెలియంది. ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారు ఎప్పుడు? లేదే. ఆనంద్ వచ్చారా? లేదమ్మా, రాత్రికి భోజనానికి వస్తాడన్నావుగా. మరి ఇంతలో ఏం జరిగింది నాన్న, చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా ఆందోళన పడకు. మామూలు. విశ్రాంతి తీసుకోండి అన్న. ధర్మన్న, ఏం జరిగింది చెప్పు ధర్మన్న. నాన్నగారిని ఏదో చెప్పరాని బాధ పీడిస్తోంది. చెప్తే నేను బాధపడతానని నాతో చెప్పడం లేదు. నీకు తెలిసినంత వరకన్నా చెప్పు. చెప్పవు? చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇదేవా కాయిత్యం తల్లి, చెప్పొద్దని ఆయన చెప్పమని మీరు ఒట్లు వేస్తారు. మధ్య నేను ఎలా చచ్చేది? నాకు చావు అయినా రాదు. ధర్మన్న, నిజం తెలిస్తే నాన్నని రక్షించుకోవడానికి ఏమైనా చేయగలను. తెలియకపోతే నాన్న ఇలాగే కృషించిపోయి నాకు దక్కకుండా పోతాడు. చెప్పు ధర్మన్న, నీకు పుణ్యం ఉంటుంది. ధర్మన్న. అమ్మా, అప్పటికి మీకు ఇంకా చిన్నతనం. నాన్నగారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేటప్పుడు గవర్నమెంట్ని మోసం చేసి ఏదో చిన్న పొరపాటు చేశారట. దానికి సంబంధించి నాన్నగారు ఆ భాగస్థుడు ఏదో కాగితం రాసుకున్నారట. ఆ భాగస్థుడు ఏడాది క్రితం చచ్చిపోయారు.
మరి ఆ కాగితం? ఆ కాగితం కాస్త ఎవడో చేజిక్కించుకున్నాడు. ఆ మనిషి ఎవడో తెలియదు గాని 10,000 రూపాయలు అక్కడ పెట్టు, లేకపోతే ఆ కాగితం పోలీసులకు అప్పగించి నిన్ను అల్లరి పాలు చేస్తానని బెదిరిస్తూ. పెళ్లి చేసుకున్నావా లేదా? తాగు. కాఫీ చాలా ఫస్ట్గా ఉంది కదా. ఇప్పుడు చెప్పు. చెప్పాలా? దుర్మార్గుడా, నీకేం తెలీదా? నాకు తెలిసింది నాకు తెలుసు, నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. నువ్వు సామాన్యుడివి కాదు. అవును. మనుషుల రక్తం తాగే రాక్షసుడివి. అవును. కానీ ఇప్పుడు నీ బ్రతుకంతా నా చేతుల్లో ఉంది. ఓహో, ఎలా? ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నేను అరెస్ట్ చేసి జైల్లో తోయించగలను. అందుకు ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు గనకే నువ్వు బ్రతికిపోయావు. ఆవిడ ఉత్తమరాలు గనకే నీ కోసం ఇంత దూరం వచ్చింది. నీచుడు, ఆవిడ నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. నీ జీవితం నాశనం చేస్తాను. నువ్వు నీచుడవని, గొంతులు కోసి పచ్చి రక్తం తాగే దుర్మార్గుడవని నీ చిన్న భార్యతో చెప్తాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఆవిడికి ఆ విషయం తెలుసు. నీకు ఇదివరకే పెళ్లి ఉందని కూడా తెలుసా? ఏమో, ఆ విషయం నేను ఎప్పుడు అడగను. నువ్వు చెప్పలేదా? నువ్వు వచ్చి అమాయకుల్లో ఉన్నావు. గొర్రెని అడిగే వాళ్ళైనా గొంతుకు వస్తారా? నవ్వుతున్నావా? మరేం చేయమంటావు? ఇంతకీ వచ్చిన పని ఏమిటో చెప్పు. చెప్పవలసింది నువ్వా నేనా? ఊరు పేరు కూడా మార్చి చెప్పి నా అక్కను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అవునా? ఆవిడ గర్భవతి కాగానే కంటికి కనిపించకుండా మాయమయ్యా. ఆ అపనింద భరించలేక ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కూతురు పోయిందన్న దుఃఖం మా నాన్న పిచ్చికి దేశాల మీద పోయాడు. ఈ 4 ఏళ్ల నుంచి మా అక్క కోసం వెతికి ఇప్పుడు కలుసుకున్నాడు. ఆమె ఇప్పుడు కొడుకులు పెట్టుకుని ఒక పూరి గుడిసెలు ఒక పూట తిని ఒక పూట తినక పస్తులతో మనమల మారిపోతుంది. ఇంతకీ నీకు కావలసింది ఏమిటి? నువ్వింత ఐశ్వర్యంలో తులతూగుతూ ఆవిడను పస్తులతో మాడబట్టావా? నువ్వు చేసిన అన్యాయానికి కుమిలి ఏడుస్తూ. రాము, ఆవేశపడకు, మాటలతో ఆయన్ని బాధపెట్టకు. నా కర్మకి నేను అనుభవిస్తాను. కానీ నేను చేసిన పాపానికి నా బిడ్డ అనుభవిస్తున్నాడే అని నా బాధ. నాకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏ దిగులు లేదు. నాకేమీ ఇవ్వక్కర్లేదు. బాబు పసివాడు, భవిష్యత్తు గలవాడు. వాడి చదువుకి తిండికి నెలకి ఒక్క 50 రూపాయలు ఏర్పాటు చేయండి. ఇంతకు మించి నేనే ఐశ్వర్యము కోరను. నా మాంగళ్యమే నా ఐశ్వర్యం. పుట్టుడి పసుపు కుంకుమతో ముత్తైదుగా మరణించాలని భగవంతుడిని ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను. అలాగే. మీ ఇల్లాలిగా మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. మీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి బాబుని చూసి వెళ్ళండి. వాడికి ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడిగితే
ఏం చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక్కసారి మీ నాన్న చచ్చాడని చెప్పు.